హలో అండి, చూడండి ఇక్కడ మేమందరం అయితే ఫంక్షన్కి అయితే వచ్చేసామండి. ఫంక్షన్ మాకు తెలిసిన వాళ్ళు ఫంక్షన్కి అయితే వచ్చేసాము. ఇలా వచ్చేసి మేమందరం అయితే ఒక లైన్లో అయితే కూర్చున్నామండి. ఈ విధంగా అయితే చూడండి, ఇంకా లంచ్ టయానికి అయితే వచ్చాము. మేము రావడం కూడా చూడండి, మేమందరం అయితే కలిసి ఈ విధంగా అయితే ఉన్నాము. మా పాప వాళ్ళ ఫ్రెండు చూడండి, లంచ్ టైం అయ్యేసరికి చూడండి అక్కడ పిలిచారు. ఇంకా పిలవగానే మేమందరం అయితే చూడండి ఈ విధంగా ఎలా వచ్చి కూర్చున్నామో చూడండి. ఫంక్షన్ టైంలో చూడండి ఎంత హడావుడి అయితే ఉంటుంది కదా పిల్లలతో. అయితే నేను ఇక్కడ కూర్చుంటా అని అనుకుంటూ ఇలా విధంగా అయితే ఉంటారు. మా అత్తమ్మ చూడండి క్యారెట్ తినమని చెప్తే కిజదోశ అయితే తీసుకొని అయితే ఎలా తింటుందో మా అత్తమ్మని అయితే ఫాలో అవుతున్నారు. మా పిల్లలు చూడండి తింటే ఇటువంటివి తినాలి, క్యారెట్, బీట్రూటు, కీరదోశ అట్లా తినాలని మా అత్తమ్మ చెప్తూ ఉంటే అందరు మా పిల్లలు అయితే కొంతమంది తిన్నారు, కొంతమంది అయితే తినకుండా చూడండి ఈ విధంగా అయితే కూర్చున్నారు. ఇంకా మా పాప కూడా తినేస్తుంది చూడండి. ఇంకా నీళ్ళు అయితే ఎవరిది వాళ్ళు పెట్టుకోమని అనేసరికి గ్లాసుల్లో ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారండి. చూడండి పిల్లలకి అలా నేర్పిస్తూ ఉండాలి. చిన్న చిన్న పనులు కూడా చెప్పకపోతే ఎట్లండి మరి. వాళ్ళ నీళ్ళు జగ్గు తీసుకొని ఎవరు గ్లాసులో వాళ్ళ నీళ్ళు అయితే పోసుకున్నారు. చూడండి ఈ విధంగా అయితే లంచ్కి అయితే రెడీ అయితే అవుతున్నదండి. ఇంకా అక్కడ హరీస్ అయితే పెట్టేసిర్రు. హరీస్ తినమంటే మా వాళ్ళు ఎవరు తినట్లేదు, వాళ్ళకి అలవాటు లేదని చెప్పేసిర్రు. కానీ ఇంకా హరీస్ అయితే చాలా బాగుంటుందండి, నిజంగా చాలా సూపర్ అయితే ఉంటుంది. హరీస్ తిన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది హరీస్ ఎలా ఉంటుంది అనేది. ఇంకా మా వాళ్ళు అయితే ఎవరు తినలేదు. ఎలా ఉంది అనేది టేస్ట్ అయినా చూడమంటే ఎవరు చూడలేదండి. ఇంకా రైస్ కోసం అయితే వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంకా అందరం ఆడ కూర్చొని రెడీగా ఇంకా వాళ్ళు తినకపోతే ఇంకా మేము కూడా తినాలని మేమైతే తింటున్నామండి. ఇంకా మా పిల్లలు కూడా తీసుకొని తినమని చెప్తుంటే ఇంకా మా పిల్లలు అయితే తీసుకుర్రు. ఇంకా ఇలా అందరం అయితే కూర్చున్నాము. ఇంకా రైస్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి కదా. ఇంకా ఈ విధంగా అయితే అందరం కూర్చున్నామండి. చూడండి అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో ఇలా గడిపినప్పుడు అయితే నిజంగా చాలా బాగుంటుంది. చూడండి నాకు తెలియకుండా మా వాడైతే వీడియో ఎలా తీస్తుండో, నేను అలాగే కూర్చుంటే నాకు తెలియకుండా వీడియో తీసేసిండు మా బాబు, మా చెల్లెలు కొడుకునండి. అయ్యో అక్కడ చూడండి వాటర్ అయితే కింద పోయింది ఆ గ్లాసులో నుంచి. చూడండి ఇంకా అక్కడ అయితే ఫోన్ అయితే ఉంది, మా పాప ఫోన్ తడిపేసిర్రు. చూడండి ఇలా చేస్తూ ఉంటారు మా పిల్లలు అయితే. చూడండి ఈ విధంగా అయితే మేమైతే గడిపినామండి. చూడండి.